లాస్ట్ ఫ్యూ డేస్గా స్టాక్ మార్కెట్ అనేది బాగా డౌన్ అయింది. సో నేను కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు. సో నేను చూపించేవన్నీ నా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. మీకు ఇన్వెస్ట్ చేయడమని కానీ లేదంటే మీరు నేను చేసినట్టు మీరు చేయండి అని కానీ మీకు చెప్పట్లేదు. జస్ట్ నేను చేసేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో గత కొద్ది రోజులుగా మార్కెట్ పడుతూనే ఉందన్నమాట. ఎంతలా ఉందంటే చూడండి, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1,98,000 ఎంతో. కరెంట్ వచ్చేసి దాని వాల్యూ ఎంత ఉందంటే 1,64,000. దాని వాల్యూ తగ్గిపోయింది, స్టాక్స్ పడినాయి కాబట్టి. గత దగ్గర ఒక 10 డేస్ నుంచి ఫుల్గా పడుతూనే ఉంది. సో నాకు టోటల్ లాస్ వచ్చేసి ఓవరాల్గా నేను 1,98,000 ఇన్వెస్ట్ చేశాను కదా. సో ఇప్పుడు నాది 33,000 లాస్లో ఉంది ఓవరాల్గా. సో నేను డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఆల్ టుగెదర్ అది ఈ లెవెల్లో లాస్లో ఉంది. సో ఇందాక నేను చూపించింది డైరెక్ట్ స్టాక్స్లో అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్లో 1,88,000 ఇన్వెస్ట్ చేశాను టోటల్గా. సో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను, స్మాల్ మిడ్ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కలిపి. సో అది నేను ఇన్వెస్ట్ చేసింది 1,88,000 అయితే నాకు కరెంట్ వాల్యూ దాని వచ్చేసి 2,33,000. మ్యూచువల్ ఫండ్స్లో మోస్ట్లీ పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఇన్వెస్ట్ చేసిన 1,88,000 అనేది 2,33,000 అయింది. సో ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే 23% నాకు రిటర్న్స్లో ఉంది పాజిటివ్గా. ఇక్కడ వచ్చేసి నాకు 44,000 ప్రాఫిట్లో ఉంది. వెరస్ స్టాక్స్లో అయితే నాకు టోటల్గా అయితే లాస్లో ఉంది, ఇక్కడ 33 లాస్లో ఉంది. సో ఓవరాల్గా నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఓవరాల్గా పాజిటివ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ జస్ట్ నా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ద డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి బాగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. సో నేను చూపించానని ఇన్వెస్ట్ చేయొద్దు. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మంత్లీ ఎంత అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతారో ఆ అమౌంట్, మీకు రిస్క్ లేని అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట.